చెప్తున్నా లెక్క అయ్యింది దాన్ని నమ్ముతాడు. నువ్వు ఆడొక్కటి చెప్పేస్తే మనం బ్యాక్ సైడ్ మొత్తం కఠిన కూడా నేనే అంతేగాని ఏది అది చేస్తారు పని అలాంటి ఎక్కే మోటార్ దగ్గర కూడా అప్లికేషన్ రాసినాం, అయినా కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. నిన్న సాయంత్రం 5 గంటలకు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కట్టినది కొద్దిగా కన్స్ట్రక్షన్ నడిచింది. నిన్న వర్క్ స్టార్ట్ చేయలేదు. అయితే సాయంత్రం పూట 5 గంటలప్పుడు రెడ్డబైన లింగయ్య అనే వ్యక్తి వాళ్ళ కొడుకు సురేష్, అన్వేష్, బై నరేష్, వారు కిరాయి మనుషులు పిలిపించిన వాళ్ళు, బై నరేష్, అన్వేష్ ఇద్దరు కిరాయి మనుషులను పిలిపించిన వాళ్ళు. వాళ్ళకు 30-35 మంది వాళ్ళంతా మరి రౌడీలో కిరాయి మనుషులు. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఈ ల్యాండ్ ఆక్యుపై చేయాలని, ఆక్రమించాలని. వాళ్ళక్కడ ఎటువంటిది ఆధారం లేదు. చిన్న ఆధారం, మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. పట్టా పానీలు, పాత ఎంఆర్ఓ రికార్డు పట్టాలు, రిజిస్ట్రేషన్ కాపీలు అన్నీ ఉన్నా కూడా ఈ కాగితాలు చెల్లవని సిఐ గారు మేము 5 గంటలప్పుడు దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తుంటే మేము 100 కాల్కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ వచ్చే వాళ్ళ కానిస్టేబుల్ని చూసి వెళ్ళిపోయారు. అప్పుడు కొంత ధ్వంసమైంది. ఆ పోలీసు వాళ్ళు మొత్తం రికార్డు చేసి ఆ రికార్డు ఫోటోలు తీసుకొని, సాక్ష్యాలు తీసుకొని, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇక్కడ లోకల్గా ఉన్న సాక్ష్యాలన్నీ రికార్డు చేసుకొని మమ్మల్ని స్టేషన్కి తీసుకుపోయారు. పోలీసు వాళ్ళు తీసుకుపోతే ఇక్కడ సాక్ష్యాలన్నీ ఐడెంటిఫై చేసుకొని, వీడియోలు తీసుకొని స్టేషన్ తీసుకుపోయారు. మేము ఆ పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇస్తే కొండల ఎస్ఐ సార్కి పిటిషన్ ఇచ్చినాం. ఇట్లా మేము 100 కాల్కి ఫోన్ చేసాం సార్, వాళ్ళు 35 నుంచి 40 మంది కత్తులు, రాడ్లు, చేతులలో గడ్డపారలు కూడా ఉన్నాయి. మాకు భయాందోళనతో మేము ఉన్నాం సార్, మాకు కొద్దిగా సహకరించండి. ఈ పిటిషన్ ఇట్లా అప్లికేషన్ 100 కాల్ చేసినాం, మేము పిటిషన్ ఇస్తానికి వచ్చినామని ఇస్తే కొండల ఎస్ఐ గారు సిఐ గారిని కలిపేయడం జరిగింది. సిఐ గారు ఈ కాగితాలు మేము చూపించేవి కూడా సరిగ్గా చూడలే. ఈ కాగితాలు చెల్లవు అంటుండు. ఈ కాగితాలు చెల్లవు అని కిందేసి, ఇది ఈ పొలము దోసకాయల కృష్ణది కాదు అంటే దోసకాయల కృష్ణది కాదన్నాడు. దోసకాయల కృష్ణది కాదన్నప్పుడు అవతల వ్యక్తి ఏదో ప్రూఫ్స్ చూపించమంటే ఇతను ఎక్కువ మాట్లాడుతుండు, లోపల ఏంటి అని నన్ను మాట్లాడే స్వేచ్ఛ లేకుండా మా ల్యాండ్ ఆక్యుపై చేస్తుర్రు, దౌర్జన్యం చేస్తుర్రు, మాకు ఇట్లా భయాందోళన ఉన్నాం అంటే ఎక్కువ మాట్లాడుతూ బైండ్ ఓవర్ చేయరని అనగానే నన్ను పట్టుకొని లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టి 9 గంటలకి వదిలిపెట్టారు.
అదే నైటు పోలీసులు సహకరించి ఈ ఎవరు కూలగొట్టారో వాళ్ళకు ఫోన్లు చేయటమా లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు కూలగొట్టినో ఒకరి పేరు మా పక్క గల్లే ఆయన యాదవే. ఆయన పేరు మీద ఎటువంటిది ఆధారం లేదు, పట్టా లేదు, ఆయనకు రికార్డులా లేదు. ఆయన మేము నిర్మాణం చేస్తున్నాం, బోర్ వేస్తున్నాం. ఈ నిర్మాణం జరగబట్టి కూడా నెల అవుతుంది. ఈ నెల రోజుల నుంచి ఈ నుంచే పోతుర్రు. మరి మేము కొన్నప్పుడు రాళ్ళు బాదుకున్నప్పుడు మేము కొని కూడా ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. మేము కొన్నాం, రాళ్ళు బాదేటప్పుడు కూడా ఆయన నిలబడి రాళ్ళు బాధించిండు. ఎవరైనా ఆయన గొర్రకాడ మేపుతుంటే మేము రాళ్ళు బాదుకున్నాం. మేము కొనుగోలు చేసిన సంగతికే ఈ వెంచర్ చేసి 2017లో వెంచర్ చేసారు. ఈ ఇవాళ ల్యాండ్ ఆయనకి ఎట్లా వచ్చింది? మేము నిర్మాణం చేసుకుంటున్నాం. మరి ఈ ఏదైనా ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆపాలి. కానీ ఈ దౌర్జన్యాలు ఏంది, ఈ ఆక్ఫైలు ఏంది, ఈ పేదవారి బలం ఉందనే చంపుతారా? రేపు చంపిన ఇంతేనా? ఈ బలవంతుడు పేదవాడిని దోచుకోవటం వరకేనా చట్టం? నేను నైటు 9 గంటలకు నన్ను బైండ్ ఓవర్ చేసిర్రు, 9 గంటలకు వదిలిపెట్టిర్రు. అంటే నేను అదే నైటు పోలీసు వాళ్ళు స్పందిస్తే ఇంత నష్టపరిహారం జరగపోగా. 30 మంది ఉంటే కత్తులు అవి పట్టుకొని ఉండ్రు. మా పిల్లగాళ్ళు లేరు. నేను చూడ్డానికి వచ్చే వరకు నుంచి ఇడుకుంటే వాళ్ళని చూసి నేను భయపడి వెళ్ళిపోయినాక మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్లు చేయమని నేను మా పిల్లగానికి చెప్పంగానే మా పిల్లగానికి అల్లునికి చెప్పి మీరు పోకురి, అక్కడ భయం అవుతుంది నాకే అని నేను వచ్చే వరకు పోలీసు వాళ్ళు రాగానే వెళ్ళిపోయారు. బిడ్డింటి కాంచి సగం మంది కూర్చుర్రు, పేట్ల సగం మంది ముగ్గురేమో కూలగొట్టిర్రు, పైన 2 ఎక్కిర్రు. మొత్తం 35 నుంచి 40 మంది రోడ్ల మీద కిరాయి మనుషులు తీసుకొచ్చారు. మొత్తం కత్తులు రాడ్లే ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. వాళ్ళనే రాలేదు. ఇక భయం అయ్యా నేను అక్కడికి వచ్చే నేను ఈ పరిస్థితి ఏంది అందరు తాగిర్రని నేను రాలేదు. మా బాబుని కూడా రానియలేదు. మమ్మల్ని చంపుతారనే మేము రాలేదు. మళ్ళీ నైట్ వచ్చి ఈ పని చేసిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి అవన్నీ తీసుకుపోయినాక కూడా మాకు వచ్చి వాళ్ళు చూసుకొని పోయినా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. మమ్మల్ని వచ్చి ఇట్లా చేసిపోయారు. నైట్ మాకు న్యాయం కావాలి అని చేస్తున్నాం. నైట్ పట్టించుకోలేదు, అలా కూర్చోబెట్టారు. మమ్మల్ని మేము న్యాయం చేయకపోతే మమ్మల్ని కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. ఇది ఎక్కడ న్యాయం? మరి ఇది ఏ అధికారి మాకు సహకరించట్లేదు. దీన్ని కొద్దిగా మాకు సహకరించగలరని, న్యాయం చేయగలరని మనం కోరుతున్నాం. ఆ పోలీసు వాళ్ళకు రెడ్డిబెల్లి లింగయ్యకి ఏ ఆధారం ఉంది? రెడ్డిబెల్లి లింగయ్యకు ఆయన పేరు పట్టా ఉందా? ఆయన ఏమన్నా దీంట్లో ఆయనకి ఏమన్నా సెంటు భూమి ఈ 580 సర్వే నెంబర్ రెడ్డిబెల్లి లింగయ్యకి జాగా ఉందా? ఈ జాగా రెడ్డిబెల్లి లింగయ్యదా కాదా? పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యతని వాళ్ళు నిర్వహించకపోవటం వల్ల నైట్ మళ్ళీ 1 నుంచి 2 గంటల ప్రాంతంలో ధ్వంసం చేశారు. దీని బాధ్యులు ఎవరు? నాకు అధికారులు సమాధానం చెప్పాలి. మాకు ఎంఆర్ఓ గారు, సబ్ రిజిస్టర్ గారు, కలెక్టర్ గారు, పోలీస్ శాఖ వారు ఎమ్మటి మాకు న్యాయం చేయాలని మనవి. మాది ఇక్కడనే ఆ భూమి, ఆ ల్యాండ్ మొత్తం దోసకాయల కృష్ణ గారిది. వాళ్ళ కాంచి రాపడితే ఇంకా తీసుకొని ప్లాట్లు చేస్తే మేము పోన్నాం. వాళ్ళు ఈ దౌర్జన్యం చేసి రెడ్డిబెల్లి లింగయ్య, రెడ్డిబెల్లి సురేష్, భయ్య నరేష్ ఒక 30-40 మందిని తీసుకొచ్చి ఇట్లా చేసారండి. మాకు న్యాయం కావాలి.